లేబర్ కోడ్స్ రద్దుకై ఫిబ్రవరి 12వ తేదీ జరిగిన దేశవ్యాప్త సమ్మెలో 30 కోట్ల మందికి పైగా కార్మిక వర్గం సమ్మెలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాల్గొన్న లక్షలాది మందిలో మున్సిపల్ కార్మికులు వేలాది మంది కదం దొక్కారు. మున్సిపల్ కార్మికులతో పాటు ముఠా కార్మికులు, జట్టు, కళాసి, హమాలీ కార్మికులు, పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వీఆర్ఏలు, రకరకాల కార్మికులు ఈరోజు రాష్ట్ర వ్యాపిత సమ్మెలో మేము ఈ సమ్మెలో ఉన్నాం. మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ లేబర్ కోడ్స్ అమలు చేస్తే ఒకరోజు కాదు, భవిష్యత్తులో ఎన్ని రోజులైనా పోరాటం చేస్తాం, చావో రేవో తేల్చుకుంటామనే పద్ధతిలో సమ్మె సైరన్ మోగించారు. వారందరికీ మున్సిపల్, గ్రామ పంచాయతీ, వీఆర్ఏ, ఫీల్డ్ అసిస్టెంట్లు, ముఠా కార్మిక సంఘాల తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటికైనా మోడీ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని సమాధి చేసే లేబర్ కోడ్స్ని గనక వెనక్కి తీసుకోకపోతే నిన్న జరిగినటువంటి సమ్మె పోరాటం ఒక్కటితోటి ఆగదు. కార్మిక వర్గంతో పాటు రైతులు, వ్యవసాయ కూలీలు, పేద రైతులు, కౌలు రైతులు, విద్యార్థులు, యువకులు, మహిళలు అందరూ కదం దొక్కారు. అందరూ ఒకటవుతాం. అందరూ ఏకమై కార్మిక వర్గాన్ని నాశనం చేయాలని, కార్మిక చట్టాలని సమాధి చేయాలనుకునే పాలకులకి తగిన గుణపాఠం చెప్పడానికి కార్మిక వర్గం సిద్ధం అవుతా ఉంది. ఆ కార్యక్రమంలో అటువంటి విరోచితమైనటువంటి పోరాటంలో పాల్గొంటున్న కార్మికులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.